కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు భారీగా భక్తులు తరలివచ్చారు. ఈ రోజు 3.5 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అంచనాలకు మించి భక్తులు తరలి వస్తుండటంతో దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేశామంటున్న భూపాలపల్లి ఎస్పీ కిరణ్ కార్యతో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. అంతిమ దశకు చేరుకోవడం జరిగింది. 12 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ పుష్కరాలు ఈ రోజు సాయంత్రంతో పరిసమాప్తం కానున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం కాళేశ్వరంలోని సరస్వతి నదిలో మనం ప్రయాణం చేస్తున్నాం. చాలా వరకు అధికారులు అన్ని ఏర్పాటు చేయడంతో దాదాపు 3.5 లక్షల నుంచి 4 లక్షల మంది ప్రతినిత్యం అయితే నదీ స్నానం చేయడానికి అయితే కాళేశ్వరం రావడం జరుగుతుంది. దీనికోసం ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ కార్గే గారు ఉన్నారు. వారిని అడిగి వివరాలు తీసుకుందాం. బందోబస్తు తర్వాత ఈ భక్తులకు సంబంధించిన ఏర్పాట్ల మీద అడుగుతాం. సార్ చెప్పండి, ఎట్లాంటి ఏర్పాటు చేయడం జరిగింది, ముఖ్యంగా తొలి రోజు నుంచి ఈ రోజు వరకు చేపట్టినట్టు కార్యక్రమం? సో ఇది సరస్వతి పుష్కరం 12 సంవత్సరంలో ఒకసారి వస్తుంది. ఇప్పుడు ఇది కాళేశ్వరంలో జరుగుతుంది. సో దాంట్లో మన పోలీస్ అడ్మినిస్ట్రేషన్ తర్వాత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కొన్ని మంత్స్ నుంచి ఒక మంచిగా గ్రాండ్గా ప్లానింగ్ చేయడం జరిగింది. సో దాంట్లో ఇది మన పోలీస్ అడ్మినిస్ట్రేషన్ చూస్తే మన సైడ్ నుంచి ఇప్పటి వరకు టోటల్ 2000+ పోలీస్ ఫోర్స్ కంటిన్యూస్గా నడుస్తుంది. అట్ ద సేమ్ టైం సీఎం సార్ బందోబస్తు కోసం, గవర్నర్ సార్ బందోబస్తు కోసం ఆర్ ఎనీ విఐపీ కోసం స్పెసిఫిక్గా ఎక్స్ట్రా ఫోర్స్ కూడా పిలవడం జరిగింది. సో దాంట్లో ఈ 2000 పోలీస్ ఫోర్స్లో టోటల్ 50+ అడిషనల్ ఎస్పీ ప్లస్ డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ ఉన్నారు. అట్ ద సేమ్ టైం డిస్ట్రిక్ట్కి ప్రాపర్గా స్పెషల్ పార్టీస్ కూడా మొత్తం తెలంగాణ స్టేట్ నుంచి పిలవడం జరిగింది. అంతా చాలా మంది క్రౌడ్ వస్తున్నారు. ల్యాక్స్ ఆఫ్ పీపుల్స్ ఆర్ కమింగ్. సో ఫర్ దట్ పర్పస్ మన పోలీస్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ స్పెసిఫిక్లీ ఇన్ ద ట్రాఫిక్ మేనేజ్మెంట్ అది కూడా పిలవడం జరిగింది. సో వారి చూసి ఏమేమి అరేంజ్మెంట్ మనం చేయవచ్చు, ఇంకా ఇంత రెట్రిబ్యూషన్ చేయవచ్చు, ఆ గురించి కూడా ప్రాపర్గా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. అంటే రోజు మనకు ఎన్ని వెహికల్స్ మీరు ఇప్పుడు చూసారు, ఎన్ని వెహికల్స్ ఇప్పుడు రావడం జరిగింది, ఎంతమంది భక్తులు ఇక్కడికి రావడం? సో ఇప్పుడు మన సైడ్ నుంచి ఒక కొత్త సీసీటీవీ కెమెరాస్ పెట్టడం జరిగింది. సో దాంట్లో మనము ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాస్ ఉన్నాయి. వీఆర్ డిటెక్టింగ్ ద నెంబర్ ఆఫ్ వెహికల్స్ క్యాప్చరింగ్. ఫిజికల్ కూడా ఇది చేయడం జరిగింది. సో నిన్న మనం చూస్తే అరౌండ్ 50,000 వెహికల్స్ రావడం జరిగింది. దాంట్లో ఆల్మోస్ట్ 3,000 ఆర్ ద బస్సెస్ ప్లస్ ఆర్టీసీ బస్సెస్ కూడా ఉన్నాయి. సో చాలామంది ఇక్కడ వస్తున్నారు. అంటే ఈ డ్యూరింగ్ 12 డేస్లో ఎప్పుడైనా అంటే యాక్సిడెంట్ మనం తరచూ చూసినాం, కొంతమంది ట్రాఫిక్లో కూడా 6 hours 8 hours అట్లా చేరుకున్నాం. ఎందుకు కారణం ఏంటి, ఏం జరిగింది? సో బేసికలీ ఇక్కడ మనం చూస్తే కొన్ని ఒక క్యూ లైన్స్ కూడా కొన్ని ఫామ్ చేయడం జరిగింది. స్పెసిఫిక్లీ ఆన్ ద సాటర్డే అండ్ సండే రోజు చాలామంది రావడం జరిగింది. మన సైడ్లో అయితే చూస్తే భూపాలపల్లి ఇక్కడ కాళేశ్వరంలో చాలా వర్షంగా సడన్గా జరిగింది. సో లాస్ట్ కంటిన్యూస్ డేస్ నుంచి ప్రతిరోజు మార్నింగ్లో, ఆఫ్టర్నూన్లో, ఈవినింగ్లో కూడా జరుగుతుంది. సో ఆ ప్రకారంగా మనము మన 100+ ఎకరం పార్కింగ్ కూడా ఇది చాలా డ్యామేజ్ అయింది. సో ఆ ప్రకారంగా మనము కొత్త పార్కింగ్ కూడా చేయడం జరిగింది. స్పెసిఫికలీ రెడ్ సాయిల్ ఏదైనా పార్కింగ్ చూసి అది చేస్తున్నాము. సో ఆల్మోస్ట్ 200+ కొత్త పార్కింగ్ ఫామ్ చేశాము. సో ఏదైనా ఈ ట్రాఫిక్ ఏదైనా ఉంటే ఆ ప్రకారంగా డైవర్ట్ కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడు వరకు మనము చూస్తున్నారు, మొత్తం రెక్టిఫికేషన్ చేసి ప్రాపర్గా ఇది చేస్తున్నారు. సో ఇప్పుడు ఏదైనా ఇష్యూస్ కూడా ఉన్నాయి, అది మొత్తం సాల్వ్ కూడా చేయడం జరిగింది. సార్ మీరు ఇప్పుడు మనం హైటెక్ యుగంలో ఉన్నాం. ఈసారి ఏం భక్తులకు సౌకర్యం కోసం ఎట్లాంటి టెక్నాలజీ యూజ్ చేశారు? సో మన తెలంగాణ రాష్ట్రంలో పోలీసింగ్ కూడా చాలా టెక్నాలజీ బేస్డ్ ఉంటుంది. సో ఆ ప్రకారంగా మనము ఫస్ట్గా హై అండ్ సీసీటీవీ కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టడం జరిగింది. దాంట్లో 200+ కెమెరాస్ ఉన్నాయి. అదే కాళేశ్వరంలో పెట్టడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఈ కాళేశ్వరం కమాండ్ కంట్రోల్ సెంటర్ హైదరాబాద్కి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా కనెక్ట్ చేయడం జరిగింది. సో అక్కడి నుంచి మొత్తం హైదరాబాద్ నుంచి సీనియర్ ఆఫీసర్ ఆర్ మొత్తం తెలంగాణ స్టేట్ పోలీస్ నుంచి ఇది ప్రాపర్గా మానిటర్ చేస్తున్నాము. సో అన్ని చుట్టుపక్కల ఇక్కడ కాళేశ్వరంలో ఈ సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. సెకండ్లీ మన సైడ్ నుంచి ట్రాఫిక్ మేనేజ్మెంట్ చూడడానికి ప్రాపర్గా డ్రోన్ కెమెరాస్ కూడా పెట్టడం జరిగింది. సో ఎక్కడ క్యూ లైన్స్ ఉన్నాయి, ఎక్కడ నుంచి ఇన్కమ్ ఎక్కువ ఉంది, అవుట్ గోయింగ్ ఎక్కడ ఉంది, సో మనం ఎట్లా ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేయవచ్చు, ఆ గురించి కూడా ప్రాపర్గా ప్లానింగ్ చేయడం జరిగింది. థర్డ్లీ ఈ బందోబస్తు స్కీమ్ కూడా మనము చాలా ఫిజికల్గా ఇది చేస్తున్నారు. మాత్రమే ఈసారి ఒక కొత్త సాఫ్ట్వేర్ తీసుకొని స్పెసిఫికలీ మనము ఒక పైలట్ బేసిస్లో కాళేశ్వరం ఇది సరస్వతి పుష్కరాల కోసం ఇది బందోబస్తు ఎట్లా డిజిటల్ చేయాలి, ఆ గురించి కూడా చేయడం జరిగింది. మీరు చూస్తున్నాను, ఇప్పుడు ఇది దాదాపు 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాలు. మీరు కూడా కొత్తగా సర్వీస్లోకి వచ్చి రావడం జరిగింది. ఫస్ట్ టైమా ఇది, ఎట్లా ఉంది మీకు? సో ఖచ్చితంగా ఇది సరస్వతి పుష్కరాలు అంటే 12 సంవత్సరంలో ఒకసారి వస్తుంది. నేను చాలా ఫార్చునేట్గా ఉన్నాను. సో ఈవెన్ బికమింగ్ ఎస్పీ భూపాలపల్లి ఆల్సో చాలామందికి ఇది ఆపర్చునిటీ రావడానికి చాలా కష్టంగా ఉంది. సో ఖచ్చితంగా నాకు ఒక సర్వీస్ చేయడానికి, స్పెసిఫిక్లీ డ్యూటీస్కి సర్వీస్ చేయడానికి ఒక మంచిగా అవకాశం వచ్చింది. మన ఫోర్స్ కూడా కంటిన్యూస్గా ఏదైనా బందోబస్తు నడుస్తుంది, కంటిన్యూస్గా చేస్తారు. మాత్రం ఈసారి ఒక లాంగ్గా 12 days బందోబస్తు కూడా చేయడం జరిగింది. ఈ 12 days అంటే ఒక
డివోటీస్ కోసం ఒక సర్వీస్ ఉంది, ఒక అందరికీ ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. అదే ఒక మంచిగా చేయడం జరిగింది. ఇది రాబోయే గోదావరి పుష్కరాలకు, సరస్వతి పుష్కరాల బందోబస్తు ఈ స్కీమ్ అంతా కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ గారు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా 12 రోజుల పాటు ఈ పుష్కరాల్లో పాల్గొనడం తమకు ఆనందంగా ఉందని చెప్పేసి భూపాలపల్లి ఉన్నతాధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ రామరాజుతో అనిల్ కుమార్, HM TV, కాళేశ్వరం.